దిశలో చూస్తే ప్రతి నెల 500 కోట్ల రూపాయలు అంటనే రిటైర్మెంట్ బెనిఫిట్ క్లియర్కు ప్రయారిటీ, సాధ్యమైనంత త్వరగా సమస్యలు పరిష్కారం, ఉద్యోగుల డిమాండ్లపై ఐఏఎస్ కమిటీ నివేదిక, అధికారులకు సంకేతాలు ఇచ్చిన సీఎం రేవంత్ అంటూ వార్త కనిపిస్తుంది. రిటైర్డ్ ఎంప్లాయీస్ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ముందుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పటికే పెండింగ్లో ఉన్నందున ముందుగా వాటిని క్లియర్ చేసేందుకు ప్రతి నెల సుమారు 500 కోట్ల కేటాయించాలని భావిస్తున్నట్టు తెలిసింది. దీంతో పెండింగ్ బకాయిలు సమస్య నెమ్మదిగా తీరిపోతుందని అంచనాలకు వచ్చినట్టుగా సమాచారం. ఈ మధ్య ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించేందుకు 3 ఐఏఎస్ అధికారులతో రాష్ట్ర సర్కారు కమిటీని వేసిన విషయం తెలిసిందే. ఆ కమిటీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో తొలి సమావేశం నిర్వహించి అందరి నుంచి అభిప్రాయాలు తీసుకున్నది. మెజార్టీ ఉద్యోగులు రిటైర్డ్ బెనిఫిట్స్ను వెంటనే విడుదల చేయాలని కమిటీకి వివరించినట్టుగా సమాచారం. బకాయిల చెల్లింపులో ఆలస్యం వద్దు, ఉద్యోగుల సమస్యలు సాధ్యమైనంత తొందరగా పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తుండగా ఈ క్రమంలోనే పదవి విరమణ చేసిన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రయారిటీ ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు పెండింగ్ బకాయిలు అందని రిటైర్మెంట్ ఎంప్లాయీస్ డేటా తెప్పించుకొని ప్రతి నెల ఎంత మొత్తంలో చెల్లింపులు చేయొచ్చో ఆఫీసర్లతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తున్నది. మొత్తం మీద రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు అయితే ఇది నిజంగా శుభవార్త అని చెప్పొచ్చు. సో రిటైర్మెంట్ బెనిఫిట్స్ క్లియర్కు ప్రయారిటీ ఇస్తూ సాధ్యమైనంత త్వరగా సమస్యలు పరిష్కారం ఇస్తూ ఉద్యోగుల డిమాండ్లపై వేసినటువంటి ఐఏఎస్ కమిటీ ఏదైతుందో 3తో వేసినటువంటి ఐఏఎస్ కమిటీ, ఈ కమిటీలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు 3 కూడా మరి ఉద్యోగస్తులతో భేటీ అయ్యి సమస్యల గురించి డిస్కషన్ చేస్తే చాలామంది రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చేటువంటి బకాయిలు ఏవైతున్నాయో పెండింగ్ సంబంధించినటువంటి ఈ బకాయిల్ని మాకు త్వరితగతిన చెల్లించాలని చాలామంది చెప్పినట. కోట్ల రూపాయలు మరి పెండింగ్లో ఉన్నాయి. ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని పెండింగ్లో ఉండడంతో వాటిని ముందుగా చెల్లించాలని వాళ్ళు చెప్పడంతో ముఖ్యమంత్రి గారికి మరి ఐఏఎస్ల కమిటీ చెప్పడం, సో దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి గారు మరి రిటైర్మెంట్ అయిన తర్వాత పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల్ని ప్రతి నెల 500 కోట్ల రూపాయలు చెల్లిద్దాం, ఆలస్యం లేకుండా సకాలంలో అందాలి, బకాయిల చెల్లింపులో ఆలస్యం వద్దంటూ ముఖ్యమంత్రి చెప్పింది. కాబట్టి సో ఎవరైతే రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగస్తులు ఉంటారో ఇక మీరు నిజంగానే దిల్కుషి ఉండాలి. ఇక రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది, ప్రతి నెల 500 కోట్లతోటి మరి ఆ బకాయిలని కూడా క్లియర్ చేస్తారట.